శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా, ఆధ్యాత్మికం అంటే మన దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి ఒక చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసాయి. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, గెట్ రెడీ. సంవత్సరంలో ప్రారంభంలోనే మీ యొక్క రాశి పేరు మీదనే చంద్రగ్రహణం వచ్చింది. జాగ్రత్త. మీ యొక్క 2026 ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శని మరియు రాహు మీన రాశిలో అష్టమ స్థానంలో ఉండడంలో అనుకోని మార్పులు, రహస్య సంఘటనలు జరుగుతాయి. అష్టమ శని నాలిక మీద వచ్చి కూర్చున్నాడు సింహరాశికి శని భగవానుడు. ఏది మాట్లాడినా ఒంట్లో భయం పెట్టుకొని మాట్లాడండి. డిసిప్లిన్ అంటే 100కు 1000% డిసిప్లిన్గా మాట్లాడండి. అసాంఘికమైనటువంటి కలాపాలకి అసలు వెళ్ళకండి. మీ జీవితమే నాశనం అయ్యే అవకాశాలు కనబడతాయి. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, మీరు పెట్టే ఒక సంతకం డిస్టర్బ్ అవుతుంది, మీ మాట డిస్టర్బ్ అవుతుంది, మీ యొక్క వ్యవహారం డిస్టర్బ్ అవుతుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త వినయంతో ఉండండి. మీ జీవితం ఒక మెట్టు మీరు దిగడం వల్ల 4 మెట్లు ఎదుగుతారు. మీ కింద స్థాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీ గురించి నెగిటివ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో చేసేవాళ్ళు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ఇంకా ప్రైవేట్ ఐటీ రంగం అవన్నీ ఉన్నాయి చూసారా, వాళ్ళు ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి. దేర్ ఈస్ ఎ లే ఆఫ్ ఛాన్సెస్. భయం వేస్తుంది కదా, అది ఒక టెంపరవరీ మాత్రమే. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. అన్ని రకాలుగా కూడా చూసుకోవాలని అన్నారు. వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి, కానీ పెట్టుబడులతో జాగ్రత్త అవసరం. భాగస్వామ్యంలో కొట్లాట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ధన విషయానికి వస్తే అనుకోని ఆదాయం, అనుకోని విపరీత ఖర్చు. ఇంకా షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల సైలెంట్గా ఉండండి. పెట్టుబడులు జాగ్రత్త. లాభాలు నష్టాలు మిశ్రమంగా వస్తాయి. హై రిస్క్ మంత్ అని కూడా చెప్పచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి. ఒకవేళ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే దాన్ని అలా ఉంచండి. వీలుంటే కొంచెం లిటిల్ యాడ్ ఆన్ చేసుకోండి కరెక్షన్ కోసం. టెక్నాలజీ, ఎనర్జీ రంగంలో మంచిది. రియల్ ఎస్టేట్ పూర్తిగా డల్ అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారికి కోర్టు విషయాల్లో మీకు ప్రతికూలంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. పత్రాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. మీ కుటుంబంలో మీ మాటల వల్ల సమస్యలు రావచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉండొచ్చు. దంపతుల మధ్య కాస్త అగాత్యం కూడా అయ్యే అవకాశాలను జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఒక పెద్దల ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కష్టపడితే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో 2వ అవకాశం 3వ అవకాశంగా మారే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి, కానీ ప్రయత్నించండి. ప్రయత్నంలో ఈ 1 నెల మధ్యస్థమని కానీ జీవితం అంతా కాదు కదా, వెయిట్ చేయండి. గుడ్ రిజల్ట్స్ కమింగ్. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. సింహరాశి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఎంత సైలెంట్గా ఉంటే అంత గొప్ప జరుగుతుంది. ఎంత డిసిప్లిన్గా ఉంటే మౌనమే అన్నిటికీ అంగీకారం అని కూడా చెప్తారు సరే, అలా ఉండండి. మీ జీవితం మారవచ్చు. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితాలు ఉంటాయి. జల వనరులపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ యొక్క స్త్రీలకైతే పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బెన్స్ కూడా కొంచెం కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళకైతే స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ రిలేటెడ్ ఇలాంటివి వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి. వెనక భాగం నొప్పి, నరాల బలహీనత, మానసిక స్ట్రెస్, దీనికి ఏం చేయాలి, చక్కగా ప్రార్థన చేయండి, భగవంతుని ధ్యానం చేయండి. ఆహార నియంత్రణ, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అవన్నీ కొంచెం ఆపండి. దానివల్ల కూడా జంక్ వల్ల
ఆ క్రిముల వల్ల కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క అదృష్ట రంగు బంగారు, నారింజ, ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మీకు కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట రోజు ఆదివారం, అదృష్ట సంఖ్య 1. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: ఆదివారం సూర్యుడికి ఆరాధన చేయాలి. ఒక రాగి సొమ్ము తీసుకొని కుడి చేతిలో, ఎడం చేతిలో చొమ్ములో నీళ్లు పట్టుకొని స్నానం చేసిన తర్వాత కుడి చేతితో ఇలా సూర్యుడికి అర్ఘ్యం మొదలండి. ఓం సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని చెప్పి, భార్గవాయ అని చెప్పి 7 సార్లు రోజు చెయ్యండి. సూర్యుడికి నీళ్ళు వదలండి. చక్కగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. పేదలకు మంచిలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చెప్పులు ఇవ్వండి. ఆవులకి, పిచ్చుకలకి అన్నిటి కూడా నీళ్లు, ఆకుకూరలు అన్ని కూడా పెట్టండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు డైలీ చేయండి. ఇన్ని రోజులు అన్ని రోజులు కాదు, ప్రతిరోజు చేయండి 19 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి. అలా చేసి చూడండి మీకు ఫలితం ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. గ్రహాలు పరీక్షిస్తాయి, బాగా పరీక్షిస్తాయి, కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం మీ భవిష్యత్తు మీద ఉంటుంది. సింహరాశి మిత్రులారా, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి ఒక రోడ్డులో ఒక స్పీడ్ బ్రేకర్ లాగే, కానీ ఈ యొక్క జాతకం జీవితం కాదు, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే చెప్తున్నాను. నేను ప్రతిసారి చెప్తుంటున్నాను, జాతకం జీవితం కాదు, పడుతున్న వర్షానికి గొడుగు. సో మీ జీవితం మీ చేతిలో ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఉన్న విషయం ఏమంటే, మాకు గురుగారు కొంచెం ఇలాంటి ఇబ్బందులలో నుంచి మేము పడడానికి శీఘ్ర ఫలితం ఇచ్చేది ఏమైనా ఉందంటే, ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా ఆరాధనతో చేసినటువంటి కరుంగాలి మాల మన సంస్థలో ఉంది. కావాల్సిన వారు డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి చూసి కొనుక్కోండి. గురుగారు, మరి గోచార గ్రహస్థితులు చెప్పారు, మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ నెల బాగాలేదన్నారు కదా, ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మంచి జాతకం తెలుసుకొని దానికి ఉన్న పరిహారాలన్నీ చేసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, డిస్ప్లేలో కనబడుతుంది కదా నంబర్, ఆ నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మీకు మేము రిప్లై ఇస్తాము మీ అపాయింట్మెంట్ కోసం. విజయోస్తు.